కొమరగిరి లేఅవుట్లో స్థలాలు పొందిన గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన తమ వాటా సొమ్మును త్వరగా సమకూర్చుకోవాలని హౌసింగ్ ఏఈ ఎంవి రమణ పేర్కొన్నారు. తిరుడు మెయిన్ రోడ్లో గల 35వ డివిజన్ కు సంబంధించిన సచివాలయంలో గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకునే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. టీడీపీ జనసేన పార్టీల డివిజన్ ఇన్ఛార్జీలు గోపిశెట్టి బోరయ్య, మనోహర్ గుప్తాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హౌసింగ్ ఏఈ ఎంవి రమణ పాల్గొనగా, విశిష్ట అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ రమణ మాట్లాడుతూ లేబర్ ఏజెన్సీ ద్వారా గృహ నిర్మాణాలకు 3 లక్షల నుంచి 3.20 లక్షల వరకు ఖర్చు కాగలదని గతంలో అంచనా వేశారని అన్నారు. ఇందులో 1,80,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయని, మిగిలిన సొమ్మును లబ్ధిదారులు తమ వాటాగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆ మేరకు సొమ్ము సిద్ధం చేస్తే గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చునని చెప్పారు. నాయకులు గోపిశెట్టి బోరయ్య, మనోహర్ గుప్తాలు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు గృహ లబ్ధిదారులతో అవగాహన సదస్సులను నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతోందని అన్నారు. ఈ సమస్యలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం శ్రీనివాస్, చిట్టిబాబు, సిహెచ్ గోవిందు, ఉదయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎంవి రమణ. నేను గృహ సంస్థ ఆశ్రయంలో పనిచేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ 35వ డివిజన్ నందు ఒక అవగాహన సంస్థ ఏర్పాటు చేస్తామండి. దానికి సంబంధించి ఏంటంటే మనం ఇక్కడ కొమరగిరి లేఅవుట్ నందు పట్టా ఇచ్చున్నాము. ఈ యొక్క పట్టాలు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది చాలామంది కూడా 3 లక్షలకు 3 లక్షలకు అగ్రిమెంట్ అయ్యి ఉన్నారు. ఈ స్కీమ్ యొక్క గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ డిసెంబర్ 31కి ఈ స్కీమ్ మొత్తం క్లోజ్ సమర్భంగా వీళ్ళందరూ కూడా అవగాహన పరుస్తూ ఇల్లు కంప్లీట్ అయిపోయి ఇల్లు మొత్తం పూర్తి అని చెప్పి వాళ్ళకి అవగాహన చేస్తున్నాం అండి. దానికి సంబంధించి మన ఈ 35వ డివిజన్లో నాయకులతో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలియవచ్చు. అంతే కాబట్టి వీళ్ళందరూ లబ్ధిదారులందరినీ ఒకసారి వాళ్ళకి చెప్పి వాళ్ళకి వివరణ చెప్పి, అమ్మ మీరు డిసెంబర్ 31లోగా మీరు అమౌంట్ కట్టుకుంటే మీకు మీ సొంత ఇల్లు కళ నెరవేరుతుంది. అది మా ప్రీతమ నాయకుడు కొండబాబు గారు మన గవర్నమెంట్ సార్లు చెప్పడం వల్ల మాకు తెలిసింది ఆ విషయం. అదే నిమిత్తం మీ అందరికీ చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం కూడా మేము అరేంజ్ చేసుకోవడం అయింది. కావున ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న మా నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు గారు, అదే జనసేన ఇన్ఛార్జ్ అయిన మనోహర్ గారు, అలాగే కృష్ణరాజు గారు, అలాగే గోవింద్ గారు, అలాగే అప్పకొండ గోవింద్ గారు, అలాగే మా చిట్టిబాబు గారు, మా ఎం శ్రీనివాస్ గారు, అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. సుమారు ఇక్కడ 211 మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు ఇంచుమించు 150 మంది దాకా ఇప్పుడు వచ్చారు. వర్షం వల్ల కొంతమంది ఆగిపోయారు. వీళ్ళందరూ కూడా అవగాహన సదస్సు చేసి నెక్స్ట్ వీళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మీ సమస్యలని తెలుసుకుని ఇది మా కొండబాబు దృష్టికి తీసుకెళ్ళి మా కొండబాబు ద్వారా మన అధికారులకు తెలియపరిచి ఈ సమస్యలని పరిష్కరిద్దామని కోరుకుంటున్నాం. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొమరగిరికి దగ్గరలో ఉన్న రహదారిని సాగరమాలగా ఒక అద్భుతమైన హైవేగా ఎప్పుడైతే 6 లేన్ రోడ్ అవుతుందో ఈ కాకినాడని మించి అక్కడ మంచి ఒక కాలనీ, ఒక విలేజ్ లాగా తయారవుతుంది. అక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఎదురుగుండానే సీ ఉండడం వల్ల మనకు వైజాగ్లో ఉన్నట్టు బోల్డ్ అన్ని ఇల్లులు అక్కడ ఎంతోమంది ఆహ్లాదంగా పిల్లలకి కమ్యూనిటీ హాల్స్తో సహా ఉంటాయి. సో ఆ ఒక్క చిన్న దాన్ని ఆలోచించుకొని ఇప్పుడున్న ఇబ్బందులు మర్చిపోయి రానున్న రోజుల్లో వెళ్ళడానికి కానీ అక్కడ చేరుకోవడానికి కానీ ఇబ్బంది ఏమి ఉండదని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఇల్లు కట్టుకోమని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే రానున్న ఏప్రిల్లో బడ్జెట్ దగ్గర నుంచి ఆ 1,80,000 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఆగిపోవచ్చేమో అన్న ఒక చిన్న దాని మీద ఈ మార్చి లోపల ఇల్లులు కట్టేసుకోమని పూర్తి చేసుకోవాలని చెప్పి కాంట్రాక్టర్లను కూడా కోరాం. అలాగే లబ్ధిదారులని మిగతా ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో అవి తీర్చేస్తే ఇల్లులు కట్టిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ 35వ వార్డు ప్రజలందరికీ ముందుగా నమస్కారం చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాం.